నీలో ఉండే గొప్పతనం ఏంటో తెలుసా? నీ గురించి నువ్వు మానేసి, అందరి గురించి ఆలోచిస్తావు. అందరి గురించి నువ్వే కష్టపడతావు. ఫ్రెండ్సు, ఫ్యామిలీ, చుట్టాలు, బయటోళ్ళు అందరి గురించి ఎప్పుడు కూడా అయ్యో! ఆళ్ళేమైపోతారో, అయ్యో! ఈళ్ళేమైపోతారో, అయ్యో! ఈళ్ళ పరిస్థితి ఎలా ఉంటే బావుండని ఎప్పుడు ఆళ్ళ గురించి ఆలోచిస్తావు చూసావా? నిజంగా ఒక మనిషిగా పుట్టిన తర్వాత నిన్ను అసలు ఏ కర్రిచ్చి కొట్టాలో కూడా నాకు అర్థం కావట్ల. షాక్ అవ్వకు. నేను ఒకటే చెప్తున్నా. ఇక్కడ ఎవడో నీ గురించి ఆలోచించడానికి రెడీగా లేడు. ఏమన్నా సిట్యుయేషన్ వస్తే అయ్యో పాపం అంటారే తప్ప, అంతేగాని వచ్చేసి నీ చుట్టూరు కూర్చొని అమ్మో! ఇలా జరిగిందా? ఇదయ్యిందా? అదయిందని ఎవ్వడో నిన్ను ఓదార్చడో, చేరదీయడు. అసలు ఎందుకు అడగాలి? నీ గురించి ఎందుకు పట్టించుకోవాలసలు? నువ్వేమన్నా పైనుంచి ఊడిపడ్డావా? ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? నేను అడిగే ఒకే ఒక్కదానికి హానెస్ట్‌గా కామెంట్ చెయ్యి. అవునో కాదో దాన్ని బట్టి నువ్వు ఏ పొజిషన్‌లో ఉన్నావో నీకే అర్థమవుద్ది. ఆళ్ళందరూ గూడా వదిలేయి బాసు. మీ ఆయన, నీ భార్య, నీ పిల్లలు, నీ చుట్టాలు ఆళ్ళు, ఈళ్ళు అందరూ గూడా వదిలేయి. నీ గురించి నువ్వెప్పుడైనా పట్టించుకున్నావా? మళ్ళీ పైగా ఒక తొక్కలో పాతకాలం మాట ఒకటి చెప్తావు. ఏంటో తెలుసా? నా గురించి కూడా నేనెప్పుడు పట్టించుకోలేదు. నా బాధంతా నీ గురించి. అయినా సరే నన్నెవడు పట్టించుకోడేంటి? అని చెప్పి చెవు కోసిన మేకలా ఓ గోల. నిన్ను ఎవడు పట్టించుకోవద్దన్నాడు? నీ మీద నీకు స్వార్థం లేకపోతే రేపొద్దున నీ ఫ్యామిలీ నడి రోడ్డు మీద పడిపోద్ది గుర్తుపెట్టుకో. ఈ ఫ్యామిలీకి నాకు లింకేంటి అని కన్‌ఫ్యూజ్ అవ్వకు. అది 100కి 100% నిజం. నిన్ను నువ్వు బాగా చూసుకొని, నిన్ను నువ్వు బాగా పట్టించుకొని, నీకేం కావాలి? నువ్వేం తింటే బావుంటది? నువ్వెంతసేపు ఎక్సర్‌సైజ్ చేస్తే బావుంటది? నువ్వేం చేస్తే హెల్తీగా ఉంటావు? నువ్వేం చేస్తే సంతోషంగా ఉంటావు? నువ్వేం చేస్తే పీస్‌ఫుల్‌గా ఉంటావు అనేది ఆలోచించుకొని, రాసుకొని మరి నిన్ను నువ్వు పట్టించుకోకపోతే రేపొద్దున్న చాలా వరస్ట్ డేస్ రాబోతున్నాయి. ఎందుకంటే దాదాపుగా కలియుగం ఎండ్ అంటున్నారిది. అర్థమైందా నీకు నేను చెప్పేది? నిన్ను నువ్వే పట్టించుకోలేనప్పుడు, నిన్ను నువ్వే అసలు ఒక్కసారి అద్దంలో చూసుకొని, అయ్య బాబోయ్! ఇలా అయిపోయానేంటి? నాకు 32 కదా, 30 కదా, 28 కదా, 35 కదా అని ఒక్కసారి కూడా అనుకోని నువ్వు, ఎవడో నిన్ను పట్టించుకోవట్లేదని ఏడుస్తున్నావేంటి బాసు? నాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఫస్ట్ నీ మీద నీ శరీరం, నీ బాడీ, నీ అందం, నీ పొట్ట, నీ బట్ట, నీ అందం నువ్వు పట్టించుకోనప్పుడు, ఆడెవడో నీ కష్టం గురించి ఎలా పట్టించుకుంటాడు? పట్టించుకోడు. కాబట్టి ఇక్కడ అందానికి, కష్టానికి లింక్ పెడుతున్నావేంటి అని కన్‌ఫ్యూజ్ అవ్వకండి. నువ్వు ఎన్ని రోజులు హెల్తీగా ఉంటే, ఎన్ని రోజులు ఇంకా ఎక్కువ పని చేయగలిగితే, ఎన్ని రోజులు పరిగెత్తగలిగితే, నీ ఫ్యామిలీతో పాటు నువ్వు హ్యాపీగా ఉంటావు. అలా కాదు, నేను నిద్రాహారాలు కూడా మానేశాను. నా గురించి పట్టించుకోకుండా నేను నా కుటుంబం కోసం కష్టపడుతున్నాను అని అన్నావనుకో ఇంకొకసారి, నాకు కోపమొచ్చేస్తుంది తెలుసా? ఫస్టు ఎగ్జాంపుల్ చెప్తున్నా విను. ఇప్పుడు నీకొక లారీ ఉందబ్బా! ఆ లారీ మీదనే సంసారం మొత్తం నడుస్తుంది. ఎల్లో ట్రిప్‌కెళ్తున్నావు, లోడ్ చేసుకుంటున్నావు, డబ్బులొస్తున్నాయి, హ్యాపీగా బ్రతికేస్తున్నారు. నువ్వేం జేస్తావు? నీ లారీకి నెల నెలా సర్వీసింగ్ జేయిస్తావు. అర్థమవుతుందా? దానికేమన్నా చిన్న చిన్న రిపేర్లుంటే చేపిస్తావు. ఒక రూ. 1,00,000 పెట్టుబడి ఉందనుకో దానికి అట్‌లీస్ట్ ఒక 50,000 అప్పు తెచ్చి మరి దాని మీద పెట్టి అది సాలిడ్‌గా ఎక్కడ దారిలో ఆగిపోకుండా, ఎక్కడ ట్రబుల్ ఇవ్వకుండా, ఏ నెల కూడా మూలన పడకుండా జాగ్రత్తగా చిన్న చిన్న రిపేర్‌లు చేసుకుంటూ ప్రతి నెల దాన్ని ఒకసారి రివ్యూ చేసుకుంటూ దాన్ని బిడ్డలాగా చూసుకుంటావు. కానీ దీనమ్మ ఈ బాడీ ఏం పాపం చేసింది బాసు? నీకు దొరికింది. ఒక మనిషిగా పుట్టావు. కాళ్ళు, చేతులు ఉన్నాయి. అన్నీ చేయగలవు. కానీ నీ బాడీని ఎప్పుడైనా అసలు ఏం జరుగుతుంది? ఈ మధ్య నేను మరీ ఎక్కువ ఆలోచించేస్తున్నాను. కొన్ని రోజులకి ఎలా ఆలోచిస్తే హెల్త్ ప్రాబ్లమ్ ఏమన్నా వస్తదేమో! అసలు లాస్ట్ మంత్ కొంచెం కూడా రెస్ట్ లేదు. ఈ మంత్ ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుందాం. లేదు అసలు ఏంటి పరిస్థితి? అసలు నేనేంటి ఇలా తయారైపోయాను? ఈ పొట్టేంటి? నేనేంటి? పొద్దున్నే ఒక గంట ముందు లెగ్గలను కదా! నా కోసం నేను లెగలేకపోతున్నానా? ఎప్పుడు అందరి కోసం ఆలోచిస్తున్నానేంటి? నా కోసం నేను ఒక 4 జీడిపప్పులు, 4 బాదం పప్పులు, ఒక అరటిపండు తినలేకపోతున్నాను రోజు. ఛ! చికెన్ తెచ్చాను కాదు, పిల్లలు తినలేదు. మటన్ తెచ్చాను కాదు, అమ్మ, బాబులు తినలేదు. ఇంకోటి తెచ్చాను కాదు, ఆళ్ళు తినలేదు, ఈళ్ళు తినలేదు కాదు. ఎప్పుడైనా సరే నీకు నువ్వు, నీ శరీరానికి నువ్వు ప్రోటీన్ ఇస్తున్నావా లేదా? నీ శరీరానికి కావాల్సిన విటమిన్స్ దొరుకుతున్నాయా లేదా? అసలు నీకు పర్ఫెక్ట్ లైఫ్ కొంచెమైనా పీస్‌ఫుల్ లైఫ్ ఉంటుందా లేదా? నీ గురించి నువ్వు ఆలోచించుకొని, నీ హ్యాపీనెస్ కోసం నువ్వు కొంతైనా ఖర్చు పెట్టుకుంటున్నావా లేదా? అనేది నీకు నువ్వే ఆలోచించుకోలేనప్పుడు నీ గురించి ఎవడు ఎలా ఆలోచిస్తాడు? నీ శరీరం. ఏదన్నా తగిలితే నీకు నొప్పొస్తది. కొంచెం జ్వరమొస్తే మూలన పడతావు. అన్నీ నీకు నొప్పి, అన్నీ నీకు చెప్పేది నీ శరీరం, నిన్ను నడిపించేది నీ బండి గదా!
అలాంటిది నీ గురించి నువ్వే పలానా పృథ్వీ అంటే నా వరకు పృథ్వీ అంటే సూపరు. పృథ్వీ అంత గ్రేట్ ఎవడు లేడు. యమ్మ చూసుకోవాలని చెప్పి నేను రోజు పొద్దున్నే లేస్తాను. నాకు నచ్చింది తింటాను. ఇంకా ఏం తింటే బలంగా ఉంటానో ఆలోచిస్తాను. ఎందుకంటే నేను 60 సంవత్సరాల వరకే కష్టపడాలని అనుకోవట్ల. 70, 80 సంవత్సరాలు కూడా పరిగెట్టాలనేది నా ఇంపార్టెన్స్. ఎప్పుడు పోతామో ఏమో తెలీదు గానీ ఇయన్నీ ఎందుకు అంటావా? ముందరే పోతావు. పోవడం ఖాయం. ఎప్పుడో ఒకప్పుడు ఎలాగోలా. కానీ ఈలోపు మనం మూలన పడితే, మనం స్లో అయితే మనల్ని కాదు కదా! ఫస్ట్ మన ఫ్యామిలీని కాదు కదా! మనల్ని ఎవ్వడు దేకడు. నువ్వు అంతకుముందు ఎన్నో సాయాలు చేసావు. చుట్టాలందరూ నువ్వు అంటే ఒక 50 మంది చుట్టాలొచ్చేస్తున్నారు. లేదంటే నువ్వు అంటే ఒక 20 మంది ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు. నువ్వు అంటే ఆళ్ళొస్తున్నారు, ఈళ్ళొస్తున్నారు, ఈళ్ళొస్తున్నారు. ఎందుకంటే ఆళ్ళందరూ వచ్చేది ఇప్పుడు నువ్వు రేస్‌లో ఉన్నావు. ఈ రేస్‌లో నువ్వు పరిగెడుతున్నావు కాబట్టి నీకు కొంచెం సపోర్ట్ అవుతుందని ఆళ్ళందరూ వస్తారు. కానీ ఆళ్ళు నిన్ను పట్టుకొని తోయలేరు కదా! ఆళ్ళు నిన్ను పట్టుకొని బాబు నడు బాబు వచ్చేసింది లక్ష్యం ఇంకొంచెం దూరమే ఉందని గెంటలేరు కదా! సో, అలా నువ్వెప్పుడైతే నిన్ను నువ్వు పట్టించుకోకుండా స్లో డౌన్ అయిపోతూ ఉంటావో, వయసయిపోయింది ఇంకా పాపం మనం పొట్టితో కూడా ఏం చేస్తాం? ఇంక దేవుడు అంతవరకే రాసాడు అని వాళ్ళ వంతుగా ఒక జాలి చూపిస్తారు తప్ప, నిన్ను ఎవడో పట్టించుకోడు. నువ్వు ఎంత హెల్తీగా ఉంటావో, నీ ఫ్యామిలీ, నీ రాబోయే భవిష్యత్తు అంత హెల్తీగా ఉంటది. నువ్వు ఎంత వరస్ట్‌గా నిన్ను నువ్వు పట్టించుకోకుండా కళ్ళు మూసుకొని అసలు పెద్ద దానవీర సూరకర్ణలాగా నన్ను ఆళ్ళు చూడట్లేదు, ఈళ్ళు చూడట్లేదు. నేను ఫ్యామిలీ కోసం నిద్రాహారాలు కూడా మానేశాను అని చెప్పావంటే, నీ అంత సన్నాసి ప్రపంచంలో ఎవడో ఉండడు. నీకు బాధ అనిపించినా పర్లేదు ఈ తిట్టుకి. నా ఇంటెన్షన్ అంతా కూడా నువ్వు బావుండాలి. నువ్వు బావుండాలి అంటే సాలిడ్‌గా ఫస్ట్ నీ గురించి ఆలోచించు. ఫస్ట్ నువ్వే. నీ ఫ్యామిలీలో నీకు నలుగురు పిల్లలున్నా పర్లేదు. ఫస్ట్ నువ్వు. ఫస్ట్ నువ్వు తినాలి. అంటే వాళ్ళ దగ్గర లాక్కొని తినేయమని కాదు. వాళ్ళ దగ్గర ఇంత అన్నం వండితే దాంట్లో సగం నువ్వు తినేయమని కాదు. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? నీ మీద నువ్వు ఫోకస్ పెట్టు. నిన్ను నువ్వు పట్టించుకో. నీకు కావాల్సింది నువ్వు తిను. దాంతో పాటు వాళ్ళకి కూడా పెట్టు. నువ్వు మానేసి పెట్టావనుకో నువ్వు చేతగానోడివి. నువ్వు తిన్నాక పెట్టావనుకో నువ్వు సమర్థుడివి. ఎందుకంటే నీ దగ్గరున్న లారీ నువ్వు నడవాలంటే ప్రతి నెల సర్వీస్ చేయిస్తున్నావు గానీ, నీ కుటుంబం మొత్తం కూడా నీ మైండ్ మీద, నీ శక్తి మీద, నీ కెపాసిటీ మీద నడుస్తుంది. వీటిలో ఏది తక్కువైనా సరే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది నీ ఫ్యామిలీ గుర్తుపెట్టుకో. అలా ఎఫెక్ట్ అవ్వకూడదు. లేదు నేనిప్పుడు ఎలా ఉన్నానో ఇంతకంటే బావుండాలంటే ఫస్ట్ నీ బండి అంటే నిన్ను నువ్వు పట్టించుకో. చాలా ఎక్కువ పట్టించుకో. ఎంత ఎక్కువ పట్టించుకుంటే నువ్వు అంత రిచ్ అయిపోతావో చెప్తున్నా. లైఫ్ స్టైల్‌లో. అర్థమవుతుందా? నువ్వెంత నిన్ను నువ్వు పట్టించుకోకుండా ఏదో రకరకాల సిద్ధాంతాలు, వేదాంతాలు చెప్పినన్ని రోజులు నువ్వు వీక్ అయిపోతావు. నీకంటే ఎక్కువగా నీ ఫ్యామిలీ వీక్ అయిపోద్ది. అందుకని ఈ రోజు నుంచి మొదలుపెట్టి నన్ను ఎవడు పట్టించుకోవట్లేదు. అసలు నన్ను ఎవరు చూడట్లేదు. నా పరిస్థితి ఇంతేనా? నేను తినకపోయినా సరే వాళ్ళకి పెట్టాను. నాకు అవసరం ఉన్నా సరే నేను ఆళ్ళకి చూసాను. నా అవసరాలు మానేసుకొని నేను ఆ బరువు మోసాను. ఇయన్నీ చెప్పొద్దు. అయన్నీ నీ బుక్స్‌లోని కొటేషన్స్‌కి లేదంటే దరిద్రాలు చెప్పుకున్నప్పుడు బావుంటాయి తప్ప మంచి లైఫ్‌కి సూట్ అవ్వవు. అసలు ప్రాక్టికల్ లైఫ్‌లో అది తప్పు. నేను అనుభవించి చెప్తున్నా. నిన్ను నువ్వు చూసుకో. ఆడు ఈడు చూసేదేంటి బాసు? రేపొద్దున మూలన పడిపోయావు. అప్పుడు దేవుడి దయ వల్ల ఎవడన్నా చూస్తే చూస్తాడు. ఈలోపు నిన్ను నువ్వు ఎంతవరకు చూసుకుంటున్నావు? ఎంతవరకు నిన్ను నువ్వు కాలిక్యులేట్ చేసుకుంటున్నావు అద్దంలో చూసుకొని? నీకున్న అందంలో, నీకున్న పర్సనాలిటీలో నువ్వు సరిగ్గా కాన్సంట్రేట్ చేస్తే ఒక సంవత్సరంలో వచ్చి డిసెంబర్‌లో మరీ బీభత్సమైన ట్రాన్స్‌ఫర్మేషన్ కాకపోయినా నిన్ను నువ్వు చూసుకునేసరికి నీకు బీభత్సమైన కాన్ఫిడెన్స్ వస్తది తెలుసా? నిన్ను చూసిన ప్రతి ఒక్కళ్ళు అంటారు, "రేయ్! భలే మారిపోయావు" అని చెప్పి. అప్పుడు పట్టించుకుంటారు నిన్ను. ఆడి మీద ఆడికి ఎంత కేరింగ్ అసలో దానికి కూడా ఓపిక ఉండాలి. మనం చేయలేం అలాగా అని అవతలోడికి అనిపించాలి. అప్పుడు నీ స్టేటస్ మారుతది. నిన్ను చూసి చూపు మారుతది. నీ లైఫ్ స్టైల్ మారుతది. ఇది గుర్తుపెట్టుకో. ఇది కాకుండా నన్నెవ్వడో పట్టించుకోవట్లేదు అని బాధపడిన రోజులు నువ్వు ఇంకా వీక్ అయిపోయి దిగజారిపోతావు తప్ప ఉపయోగం ఉండదు. హ్మ్.